హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో ఏంటంటే 10వ తరగతికి సంబంధించి భారత నైసర్గిక స్వరూపాలకు సంబంధించి మనం గత క్లాస్లో ఏంటంటే భారతదేశం గురించి ఇంట్రడక్షన్, అలాగే భారత నైసర్గిక స్వరూపాల్లో హిమాలయాల గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు క్లాసులో ఏంటంటే ఈ భారత నైసర్గిక స్వరూపాల్లో మెయిన్ భారత నైసర్గిక స్వరూపాలన్నింటిలోనూ కూడా అతి ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నటువంటి ద్వీపకల్ప పీఠభూమి గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ద్వీపకల్ప పీఠభూమి అనేది మనం గమనించినట్లయితే ఎంత విస్తీర్ణంలో ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ద్వీపకల్ప పీఠభూమి రెండు పార్ట్స్ గా ఉంటుంది. ఈ యొక్క మాల్వా పీఠభూమి, కింద ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి. ఆ మాల్వా పీఠభూమికి సంబంధించిన విషయాలు, కింద ఉన్న దక్కన్ పీఠభూమికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే ఈ యొక్క పీఠభూముల్లో ఉన్నటువంటి పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి శిఖరాల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఆరవల్లి పర్వతాల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి, వింధ్య పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి, సాత్పుర పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏంటి, నీలగిరి పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏంటి, అలాగే పశ్చిమ కనుమల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏంటి, తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుంటూ మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ద్వీపకల్ప పీఠభూమి గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే 10వ తరగతికి సంబంధించి 10వ తరగతి భారత నైసర్గిక స్వరూపాలు, భారత నైసర్గిక స్వరూపాలు. దానిలో ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమి గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ద్వీపకల్ప పీఠభూమి. అయితే ఇక్కడ మనం క్లియర్ గా గుర్తించుకోవాలి, ద్వీపకల్ప పీఠభూమి అనేది భారత నైసర్గిక స్వరూపాలన్నింటిలోని అతి ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 16 లక్షల చదరపు కిలోమీటర్లు 16 లక్షల చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉంది. ద్వీపకల్ప పీఠభూమి అనేది 16 లక్షల చదరపు కిలోమీటర్లు వ్యాపించి భారత నైసర్గిక స్వరూపాలన్నింటిలోనూ కూడా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉండడం అనేది జరిగింది. అయితే ద్వీపకల్ప పీఠభూమిని మనం గమనించినట్లయితే, ద్వీపకల్ప పీఠభూమి అంటే భారతదేశానికి 3 వైపులా సముద్రాలుండి ఒకవైపు మనం గమనించినట్లయితే పైన ఏంటంటే భూభాగం ఉంది కాబట్టి ఈ యొక్క భారత పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమి అని కూడా పిలుస్తారు. ద్వీపం అంటే ఏంటంటే 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపం అంటారు. కాబట్టి భారతదేశానికి 3 వైపులా నీరుండి పైన ఉత్తరాన హిమాలయాల వంటి భూభాగం ఉంది కాబట్టి భారతదేశ పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమి అని పిలుస్తారు. అయితే ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి అనేది వేటితో ఏర్పడిందంటే చాలా ఇంపార్టెంట్, పురాతన స్ఫటికాకార అలాగే రూపాంతర శిలలు అలాగే అగ్నిశిలలతో ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి అనేది ఏర్పడడం జరిగింది. ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతన స్ఫటికాకార శిలలు, రూపాంతర శిలలు, అగ్నిశిలలతో ఏర్పడడం అనేది జరిగింది. అయితే ద్వీపకల్ప పీఠభూమిని మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఈ ద్వీపకల్ప పీఠభూమి కొండ ప్రాంతాలని ద్వీపకల్ప పీఠభూములుగా పిలుస్తారు, కొండలని దీని. అయితే ఈ ద్వీపకల్ప పీఠభూముల్లో అలోహ ఖనిజాలు అని ఉండడం జరుగుతుంది. అలోహ ఖనిజాలు కూడా ద్వీపకల్ప పీఠభూమిలో లభించడం జరుగుతుంది. అలోహ ఖనిజాలు కూడా ద్వీపకల్ప పీఠభూమిలో ఉండడం జరుగుతుంది. అలాగే ద్వీపకల్ప పీఠభూమి అనేది తూర్పుకి వాలి ఉంది. ద్వీపకల్ప పీఠభూమి అనేది తూర్పుకి వాలి ఉండడం అనేది జరిగింది. ద్వీపకల్ప పీఠభూమి ఏంటంటే తూర్పు వైపుకి వాలి ఉండడం జరిగింది. తూర్పుకి వాలి ఉంది. అలాగే ద్వీపకల్ప పీఠభూమి గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ద్వీపకల్ప పీఠభూమి అనేది 2 రకాలుగా విభజించబడి ఉంది. దక్కన్ పైన ఉన్నటువంటి మాల్వా పీఠభూమి, కింద ఉన్నటువంటి దక్కన్ పీఠభూమిగా 2 రకాలుగా విభజించబడి ద్వీపకల్ప పీఠభూమి ఏర్పడడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి 2 పార్ట్స్ గా విభజించడం జరిగింది. ద్వీపకల్ప పీఠభూమి అనేది 2 భాగాలుగా విభజించబడింది. ద్వీపకల్ప పీఠభూమి అనేది 2 భాగాలుగా విభజించబడింది. అదేంటంటే మాల్వా పీఠభూమి అలాగే దక్కన్ పీఠభూమి. సెకండ్ ఏంటంటే దక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమి,
దక్కన్ పీఠభూమి అని 2 parts గా విభజించబడింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమిగా 2 రకాలుగా ద్వీపకల్ప పీఠభూమి అనేది విభజించబడింది అని మనం చెప్పుకున్నాం. అయితే ద్వీపకల్ప పీఠభూమి మనం గమనించినట్లయితే గంగా సింధు మైదానానికి దక్షిణంగా ఉంది. గంగా సింధు మైదానానికి దక్షిణంగా ఉందని మనం చెప్పవచ్చు. గంగా సింధు మైదానానికి దక్షిణంగా. అలాగే ఈ ద్వీపకల్ప పీఠభూమికి మనం గమనించినట్లయితే ద్వీపకల్ప పీఠభూమికి చాలా ఇంపార్టెంట్ సరిహద్దులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా డయాగ్రామ్ మనం ఇప్పుడు వేద్దాం. భారతదేశం యొక్క చిత్రపటాన్ని మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశం యొక్క డయాగ్రామ్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, భారతదేశం యొక్క డయాగ్రామ్ ని మనం పరిశీలించినట్లయితే, ఇలా భారతదేశాన్ని తీసుకున్నట్లయితే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిమాలయాలు ఉన్నాయని చెప్పుకున్నాం. హిమాలయాలు, ఇదంతా కూడా హిమాలయాలతో మంచుతో కప్పబడినటువంటి ప్రాంతం. హిమాలయాల గురించి మనం గత క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా హిమాలయాలు. అలాగే హిమాలయాల తర్వాత మనం గమనించినట్లయితే ఇదంతా కూడా గంగా సింధు మైదానం. గంగా సింధు మైదానం, గంగా సింధు మైదానంగా దీన్ని చెప్పవచ్చు. గంగా సింధు మైదానం, గంగా సింధు మైదానం అంటే పంజాబ్, హర్యానా ఈ ఎన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ గంగా సింధు మైదానం వ్యాపించి ఉంది. అలాగే గంగా సింధు మైదానం తర్వాత భారతదేశం అనేది మనం గమనించినట్లయితే ఇలాగా ఏంటంటే ఇది ద్వీపకల్ప పీఠభూమిగా మనం చెప్పవచ్చు. ఇది ద్వీపకల్ప పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమిగా మనం చెప్పవచ్చు. అయితే ఇది ద్వీపకల్ప పీఠభూమి అన్నాం. అయితే ఈ అంచులు ఉన్నాయి చూసా, ఏంటంటే పశ్చిమ తీర మైదానం. ఇది పశ్చిమ తీర మైదానం, ఇది తూర్పు తీర మైదానం. తూర్పు తీర మైదానం, తూర్పు తీర మైదానంగా ఈ మనం భారతదేశానికి ఉంది. ఇది పడమట తీర మైదానం, పశ్చిమ తీర మైదానంగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరంగా గంగా సింధు మైదానం ఉంది. అలాగే దక్షిణంగా దక్షిణ అంచుగా ఏముందంటే కన్యాకుమారి అగ్రం ఉంది. దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది. అలాగే తూర్పు అంచుగా మనం గమనించినట్లయితే తూర్పు అంచుగా ఇక్కడ తూర్పు కనుమలు, అంటే ఈ పశ్చిమ తీర మైదానానికి పైన తూర్పు కనుమలు ఉండడం జరుగుతుంది. ఈ తూర్పు కనుమలు అలాగే ఈ పశ్చిమ కనుమలు, పశ్చిమ తీర మైదానానికి సమాంతరంగా పశ్చిమ కనుమలు కూడా ఉండడం జరుగుతుంది. అయితే తూర్పు అంచున తూర్పు కనుమలు, పశ్చిమ అంచున పశ్చిమ కనుమలు ద్వీపకల్ప పీఠభూమికి ఉండడం జరిగింది. దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమిలో మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో మనం గమనించినట్లయితే ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమిని 2 parts గా మనం చెప్పుకున్నాం. మాల్వా పీఠభూమి, అలాగే రెండోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ దక్కన్ పీఠభూమి. అయితే ఈ యొక్క మాల్వా పీఠభూమి మనం గమనించినట్లయితే ఈ మాల్వా పీఠభూమి అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఆరావళి పర్వతాలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఆరావళి పర్వతాలు అనేవి ఉంటాయి. ఆరావళి పర్వతాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఆరావళి పర్వతాల దగ్గరే మాల్వా పీఠభూమి ఉండడం జరుగుతుంది. మాల్వా పీఠభూమి ఆరావళి పర్వతాల దగ్గర ఉంటుంది. అలాగే తూర్పు వైపున ఇక్కడ జార్ఖండ్ దగ్గర చోటా నాగపూర్ పీఠభూమి ఉంటుంది. చోటా నాగపూర్ పీఠభూమి జార్ఖండ్ వద్ద ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆరావళి పర్వతాలు ఉన్నాయన్నో, వాయువ్య దిశలో ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఆరావళి పర్వతాల దగ్గర మనం గమనించినట్లయితే ఇక్కడ మాల్వా పీఠభూమి అనేది ఉంటుంది. ఈ మాల్వా పీఠభూమి మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. మాల్వా పీఠభూమి తూర్పు సరిహద్దుగా ఏంటంటే చోటా నాగపూర్ గా పిలువబడుతుంది. ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో మనం గమనించినట్లయితే ప్రసిద్ధి చెందినటువంటి అనేక ఖనిజాలు ఇక్కడ లభించడం జరుగుతుంది. చోటా నాగపూర్ పీఠభూమిలో అనేక ఖనిజాలు లభించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మాల్వా పీఠభూమిని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏంటంటే వర్షపాతం అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. వర్షపాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల రెండవ పంట కోసం ఏంటంటే వర్షం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే చెరువుల మీద, బోరు బావుల మీద కూడా మా పీఠభూమి ప్రాంతంలో ఎక్కువ ఏంటంటే పంటల కోసం ఆధారపడవలసి
ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్, ఈ మాల్వా పీఠభూమి దగ్గర మనకి ఆరావళి పర్వతాలు, అలాగే వింధ్య సాత్పుర పర్వతాలు అవన్నీ కూడా వస్తాయి. వాటి గురించి మనం తర్వాత చూద్దాం. దక్కన్ పీఠభూమి అంటే చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మాల్వా పీఠభూమికి దిగువన ఏంటంటే చాలా ఇంపార్టెంట్, నర్మదా నది అనేది ప్రవహించడం జరుగుతుంది. ఆ నర్మదా నదికి దిగువగా ఉన్నటువంటి దాన్నే దక్కన్ పీఠభూమి అని పిలుస్తారు. అయితే దక్కన్ పీఠభూమి గురించి మనం చూసుకుందాం. దక్కన్ పీఠభూమి అనేది మనం గమనించినట్లయితే నర్మదా నదికి దక్షిణాన త్రిభుజాకారంలో ఉండే పీఠభూమి, త్రిభుజాకారంలో ఉండేటువంటి పీఠభూమే దక్కన్ పీఠభూమిగా మనం చెప్పవచ్చు. దక్కన్ పీఠభూమి అంటే ఇది మాల్వా పీఠభూమి అయితే ఈ కింద పార్ట్ అంతా కూడా దక్కన్ పీఠభూమి కింద వస్తుంది. కింద పార్ట్ అంతా కూడా దక్కన్ పీఠభూమి వస్తుంది. ఇది మాల్వా పీఠభూమి, ఇది దక్కన్ పీఠభూమి. అయితే ఈ మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూములు మనం గమనించినట్లయితే నర్మదా నదిని విభజించడం జరుగుతుంది. నర్మదా నదికి దక్షిణంగా దక్కన్ పీఠభూమి ఉంది. పైన ఏంటంటే మనం గమనించినట్లయితే మాల్వా పీఠభూమి ఉండడం అనేది జరిగింది. అయితే దక్కన్ పీఠభూమిని మనం గమనించినట్లయితే దక్కన్ పీఠభూమికి తూర్పు సరిహద్దుగా తూర్పు కనుమలు, పశ్చిమ సరిహద్దుగా పశ్చిమ కనుమలు, అలాగే దక్షిణాన మనం గమనించినట్లయితే నీలగిరి పర్వతాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దుగా నీలగిరి పర్వతాలు ఉండడం జరిగింది. నీలగిరి పర్వతాలు ఉన్నాయి. తూర్పు సరిహద్దుగా తూర్పు కనుమలు ఉన్నాయి. పశ్చిమ సరిహద్దుగా పశ్చిమ కనుమలు ఉండడం జరిగింది. అలాగే ఉత్తరాన నర్మదా నది ఉండడం అనేది జరిగింది. దేనికంటే దక్కన్ పీఠభూమికి. కింద దక్కన్ పీఠభూమి ఇక్కడ తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, కింద ఏంటంటే నీలగిరి పర్వతాలు ఉంటాయి. దక్షిణ సరిహద్దుగా ఉత్తరాన నర్మదా నది ఉండడం జరిగింది. అలా కాకుండా మాల్వా పీఠభూమికి మనం గమనించినట్లయితే దక్షిణంగా నర్మదా నది ఉంటుంది. ఎందుకంటే నర్మదా నది అనేది మాల్వా పీఠభూమిని దక్కన్ పీఠభూమి మధ్యలో ప్రవహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క నీలగిరి పర్వతాల గురించి మనం చూసుకున్నట్లయితే నీలగిరి పర్వతాలు అనేవి ఎందులో ఉంటాయంటే పశ్చిమ కనుమల్లో ఉంటాయి. అయితే మనం ఇక్కడ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల గురించి కూడా తెలుసుకోవాలి. అయితే ఈ దక్కన్ పీఠభూమికి తూర్పున మనం గమనించినట్లయితే దక్కన్ పీఠభూమికి తూర్పు అంచుగా మైకాల్ శ్రేణులు, మహదేవ్ అలాగే కైమూర్ అనేటువంటి పర్వత శ్రేణులు తూర్పు అంచుగా ఉండడం జరిగింది. దేనికి ఏంటంటే దక్కన్ పీఠభూమికి. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల గురించి కూడా మనం తెలుసుకుందాం. దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమల గురించి మనం తెలుసుకుందాం. అయితే పశ్చిమ కనుమల గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. పశ్చిమ కనుమలు అనేవి ఏంటంటే ఇది పడమటి తీర మైదానం ఉన్నాం కాబట్టి ఈ పడమటి తీర మైదానానికి సమాంతరంగా పశ్చిమ తీర మైదానం ఉంటుంది. పశ్చిమ కనుమలు ఉంటాయి. పశ్చిమ తీర మైదానానికి సమాంతరంగా అంటే సేమ్ అలాగే పశ్చిమ తీర మైదానానికి సమాంతరంగా పడమటి కనుమలు ఉంటాయి. ఈ యొక్క పడమటి కనుమలు అనేవి తూర్పు కనుమల కంటే ఎత్తైనవి. అందువల్ల ఎత్తైనవి కాబట్టి ఈ యొక్క దక్కన్ పీఠభూమి అనేది ఇది డౌన్ కాబట్టి దక్కన్ పీఠభూమి అనేది తూర్పుకి వాలి ఉంటది కాబట్టి నదులన్నీ కూడా పశ్చిమాన పుట్టి తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అలాగే పశ్చిమ కనుమలు అనేవి అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండడం జరుగుతుంది. అలాగే పశ్చిమ కనుమలు అనేవి మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. 2000 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. 2000 మీటర్ల ఎత్తు వరకు ఉండడం జరుగుతుంది. 1600 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి. 1600 కిలోమీటర్లు వ్యాపించి ఉండడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క పశ్చిమ కనుమల్లో చాలా ఇంపార్టెంట్ వ్యాస విడిది ప్రాంతమైనటువంటి ఊటీ లేదా ఉదక మండలం అనేది ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. ఇది పశ్చిమ కనుమల్లోనే ఉంది. వేసవి విడిది ప్రాంతమైనటువంటి ఊటీ లేదా ఉదక మండలం అనేది ఎక్కడుందంటే పశ్చిమ కనుమల్లో ఉంది. ఈ పశ్చిమ కనుమల్లోని ఎక్కడుందంటే నీలగిరి పర్వతాల్లో ఉంది. ఈ నీలగిరి పర్వతాలు అనేవి మనం గమనించినట్లయితే పశ్చిమ కనుమలు అనేవి నీలగిరి పర్వతాలను ఎక్కడ కలుస్తున్నాయంటే గోడలూరు వద్ద ఏంటంటే పశ్చిమ కనుమలు
పశ్చిమ కనుమలు అలాగే నీలగిరి పర్వతాలు కలుస్తున్నాయి. నీలగిరి పర్వతాలు ఎక్కడ కలుస్తున్నాయి అంటే గూడలూరు వద్ద. అయితే ఈ నీలగిరి పర్వతాలు అనేవి పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. ఈ నీలగిరి పర్వతాల్లో మనం గమనించినట్లయితే ఊటీ లేదా ఉదక మండలం వ్యాస విద్య ప్రాంతం ఊటీ లేదా ఉదక మండలం అనేది ఉంది. అలాగే ఈ నీలగిరి పర్వతాల్లో మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్, నీలగిరి పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏంటంటే దొడబెట్ట. ఈ యొక్క ఎత్తైన పర్వత శిఖరం ఏంటంటే దొడబెట్ట మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. 2697 మీటర్స్ 2697 మీటర్ల ఎత్తుతో దొడబెట్ట అనేది పశ్చిమ మనం గమనించినట్లయితే 2637 మీటర్స్ తో ఈ యొక్క నీలగిరి పర్వతాల ఎత్తైన శిఖరంగా దొడబెట్టను మనం చెప్పవచ్చు. అలాగే పశ్చిమ కనుమల్లో మనం గమనించినట్లయితే కార్డిమం కేరళ, అలాగే అన్నామలై, అలాగే పళని కొండలు, ఈ రెండు కూడా తమిళనాడులో ఉన్నాయి. ఇవేంటంటే ఈ కొండలన్నీ కూడా పశ్చిమ కనుమల్లో ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలాగే పశ్చిమ కనుమల్లో మనం గమనించినట్లయితే పశ్చిమ కనుమల్లో దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమలు వ్యాపించి ఉన్నాయి కాబట్టి దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏంటని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం అన్నామలై కొండల్లో ఉన్నటువంటి అనైముది దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరంగా మనం చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటంటే అనైముది. ఇదేంటంటే 2695 మీటర్స్ ఎత్తులో ఉంది. 2695 మీటర్స్ ఎత్తులో ఈ యొక్క అనైముది ఉంది. ఈ అనైముది ఏంటంటే అన్నామలై కొండల్లో ఉంది. అన్నామలై కొండలు ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఉన్నాయి, ఇవి పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 2 తూర్పు కనుమల గురించి మనం చూద్దాం. తూర్పు కనుమలు అనేది మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఇగో తూర్పు కనుమలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి, తూర్పు తీర మైదానానికి సమాంతరంగా ఉన్నాయి. ఈ తూర్పు కనుమలు ఏంటంటే ఉత్తరాన మహానది నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు ఉన్నాయి. దక్షిణాన కన్యాకుమారి వరకు ఉండడం జరిగింది. కన్యాకుమారి వరకు తూర్పు కనుమలు వ్యాపించి ఉన్నాయి. అయితే ఈ తూర్పు కనుమలు మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క తూర్పు కనుమలు ఏంటంటే ఇలా మనం గమనించినట్లయితే ఇక్కడ తూర్పు కనుమలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ తూర్పు కనుమల్లో అన్ని శ్రేణులు కూడా విచ్ఛిన్నమైన శ్రేణులు. తూర్పు కనుమలో ఉన్న శ్రేణులన్నీ కూడా విచ్ఛిన్న శ్రేణులుగా మనం చెప్పవచ్చు. తూర్పు కనుమల్లో ఎత్తు 900 మీటర్లకి మించదు. 900 మీటర్లకి మించకుండా ఉంటుంది. అయితే తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏంటంటే చాలా ఇంపార్టెంట్, జిందగడ లేదా ఆరోమ కొండ. ఇది ఎక్కడ ఉందంటే మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఈ జిందగడ లేదా ఆరోమ కొండ అనేది ఏంటంటే విశాఖపట్నంలోని చింతపల్లి వద్ద ఉంది. 1680 మీటర్లలో ఇది వ్యాపించి ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు అనేవి దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇందాక మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆరావళి పర్వతాలు మనం చెప్పుకున్నాం. అలాగే వింధ్య సాత్పురా పర్వతాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఆరావళి పర్వతాలు అనేవి ఎక్కడ ఉన్నాయంటే భారతదేశంలోని వాయువ్య భారతదేశంలోని ఆరావళి పర్వతాలు ఎక్కడున్నాయంటే వాయువ్య భారతదేశంలో వ్యాపించి ఉన్నాయి. వాయువ్య భారతదేశంలో వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ ఆరావళి పర్వతాలు వాయువ్య భారతదేశంలో వ్యాపించి ఉన్నాయి. ఏంటంటే ఢిల్లీ వద్ద నుండి ప్రారంభమై ఈ ఆరావళి పర్వతాలు ఢిల్లీ వద్ద ప్రారంభమై దక్షిణ హర్యానా అలాగే రాజస్థాన్ అలాగే గుజరాత్ వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటంటే ఎత్తైన శిఖరం గురుశిఖర్. ఈ గురుశిఖర్ యొక్క ఎత్తు ఏంటంటే 1722 మీటర్లు గురుశిఖర్. ఈ ఆరావళి పర్వతాలు భారతదేశానికి వాయువ్య సరిహద్దులో ఉన్నాయి, వాయువ్య భారతదేశంలో ఉన్నాయి. ఈ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురుశిఖర్ 1722 మీటర్లుగా ఉంది.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యారావళి పర్వతాలు తర్వాత వింధ్య పర్వతాలు ఉంటాయి. వింధ్య పర్వతాలు, ఈ యొక్క వింధ్య పర్వతాలు ఏంటంటే భారతదేశంలో మధ్య భారతదేశంలో వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ మధ్య భారతదేశంలో వ్యాపించి ఉన్నాయి. మధ్య భారతదేశంలో వింధ్య పర్వతాలు ఉన్నాయి. మధ్య భారతదేశంలో ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో వ్యాపించి ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో వ్యాపించి ఉన్నాయి వింధ్య పర్వతాలు అనేవి. అయితే ఈ యొక్క వింధ్య పర్వతాలు అనేవి భారతదేశాన్ని ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా విభజిస్తున్నాయి. వింధ్య పర్వతాలు అనేవి భారతదేశాన్ని ఏంటంటే ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విభజిస్తున్నాయి. ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విభజన. వింధ్య పర్వతాలు అనేవి ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విభజన. అయితే వింధ్య పర్వతాలకి మనం గమనించినట్లయితే వింధ్య పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ వింధ్య పర్వతాలకి దక్షిణ అంచుగా, దక్షిణ కొనగా ఏంటంటే నర్మదా నది ప్రవహిస్తుంది. నర్మదా నది ప్రవహించడం జరుగుతుంది. నర్మదా నది ప్రవహిస్తుంది. అయితే నెక్స్ట్ ఏంటంటే వింధ్య పర్వతాలు అయిపోయే సాత్పురా పర్వతాలు. వింధ్య పర్వతాలు కంప్లీట్ చేసాం. సాత్పురా పర్వతాల గురించి మనం చూద్దాం. సాత్పురా పర్వతాలను మనం గమనించినట్లయితే సాత్పురా పర్వతాలు వింధ్య పర్వతాల్లో మనం ఒక పాయింట్ మిస్ చేసాం. వింధ్య పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురించి మనం చూద్దాం. సాత్పురా పర్వతాలు అనేవి ఏంటంటే గుజరాత్ కి తూర్పున, ఇది గుజరాత్ కదా, గుజరాత్ కి తూర్పు నుంచి మొదలై గుజరాత్ తూర్పు నుంచి మనం గమనించినట్లయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించి ఉన్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించి ఉన్నాయి సాత్పురా పర్వతాలు. ఈ యొక్క సాత్పురా పర్వతాలు కూడా భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విభజిస్తున్నాయి. సాత్పురా పర్వతాలు. అయితే ఈ యొక్క సాత్పురా పర్వతాలను మనం గమనించినట్లయితే సాత్పురా పర్వతాల్లో నర్మదా నది జన్మిస్తుంది. నర్మదా నది సాత్పురా పర్వతాలకి మనం గమనించినట్లయితే సాత్పురా పర్వతాలకి నైరుతి దిశలో, సాత్పురా పర్వతాలకి ఈశాన్యంలో అమర్కంటక్ వద్ద నర్మదా నది జన్మిస్తుంది. ఈ అమర్కంటక్ వద్ద జన్మించి నర్మదా నది అనేది వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తుంది. సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించడం అనేది జరుగుతుంది. అలాగే భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా వింధ్య సాత్పురా పర్వతాలు విభజిస్తున్నాయన్నో అలాగే నర్మదా నది కూడా విభజిస్తుంది. ఎందుకంటే వింధ్య సాత్పురా పర్వతాల మధ్యలో నర్మదా నది ప్రవహిస్తుంది. అది కూడా భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలు విభజించడంగా జరుగుతుంది. అలాగే తపతీ నది కూడా సాత్పురా పర్వతాల్లో తూర్పున పుడుతుంది. సాత్పురా పర్వతాల్లో తూర్పున జన్మించడం జరుగుతుంది. అయితే తూర్పున జన్మించి తపతీ నది అనేది మనం గమనించినట్లయితే దేనికి అంటే దక్కన్ పీఠభూమి అని చెప్పుకున్నాం కదా మనం. ద్వీపకల్ప పీఠభూమికి దక్కన్ పీఠభూమికి అలాగే మనం గమనించినట్లయితే సాత్పురా పర్వతాలకి మధ్య ప్రవహిస్తుంది. ఎందుకంటే సాత్పురా పర్వతాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఇది గుజరాత్ కదా, ఇక్కడ గుజరాత్ నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడ మధ్యప్రదేశ్ లో వింధ్య పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇలా సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఈ సాత్పురా పర్వతాలకి కిందని దక్షిణంగా ఏంటంటే నర్మదా నది ప్రవహిస్తుంది. దాని కింద దక్కన్ పీఠభూమి అనేది ఉంది. కాబట్టి దక్కన్ పీఠభూమికి అలాగే సాత్పురా పర్వతాలకి మధ్య తపతీ నది ప్రవహిస్తుంది. అలా కాకుండా సాత్పురాకి వింధ్య పర్వతాలకి మధ్యలో నర్మదా నది ప్రవహించడం అనేది జరుగుతుంది. పర్వతాలకి మధ్య ప్రవహించడం అనేది జరుగుతుంది. తపతీ నది అనేది ముల్టాయి వద్ద పుడుతుంది. మధ్యప్రదేశ్ లోని ముల్టాయి వద్ద. అమర్కంటక్ కూడా మధ్యప్రదేశ్ లో ఉంది. ముల్టాయి వద్ద పుడుతుంది. సూరత్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సేమ్ నర్మదా నది కూడా అరేబియా సముద్రంలో కలవడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క సాత్పురా పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరంగా మనం గమనించినట్లయితే సాత్పురా పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరంగా దేని పిలుస్తారంటే ధూప్గర్. ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్ లో ఉంది. ధూప్గర్ మధ్యప్రదేశ్.
అయితే ఈ ధూప్ఘర్ లేదా ధూప్ఘర్ అనేది ఎంత ఎత్తులో ఉంది అంటే సత్పురా పర్వతాల్లో ఎత్తైంది కాబట్టి ఇది 1352 మీటర్ల ఎత్తులో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే వింధ్య పర్వతాల్లో ఎత్తైన శిఖరం. వింధ్య పర్వతాలలో ఎత్తైన శిఖరంగా దేన్ని పిలుస్తారంటే చాలా ఇంపార్టెంట్. వింధ్య పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏంటంటే గుడ్ విల్ పిలుస్తారు. గుడ్ విల్ లేదా దీన్ని ఏమని పిలుస్తారంటే కాలుంబి. గుడ్ విల్ లేదా కాలుంబి లేదా కాలుమర్ ని పిలుస్తారు. దీని ఎత్తు ఏంటంటే 2467 మీటర్స్ గా మనం చెప్పవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమల గురించి, మాల్వా పీఠభూమి గురించి, దక్కన్ పీఠభూమి గురించి మామూలుగా మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఆరావళి పర్వతాల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి, వింధ్య పర్వతాలు ఎక్కడ ఉన్నాయి, సత్పురా పర్వతాలు ఎక్కడ ఉన్నాయి. అలాగే వింధ్య పర్వతాలు ఏంటంటే అతి ప్రాచీన మృదు పర్వతాలుగా వింధ్య పర్వతాలను పిలవడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మెయిన్ మనకు బేసిక్ కాన్సెప్ట్ కోసం ఏంటంటే మనం చెప్పుకోవడం జరిగింది. అయితే గంగా సింధు మైదానానికి దిగువన ద్వీపకల్ప పీఠభూమి ఉండడం జరుగుతుంది. ఈ ద్వీపకల్ప పీఠభూమిలోనే ఆరావళి పర్వతాలు, వింధ్య సత్పురా పర్వతాలు ఎన్ని ఉంటాయి. అయితే ద్వీపకల్ప పీఠభూమిని మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమిగా విభజిస్తూ నర్మదా నది ప్రవహిస్తుంది. అలాగే వింధ్య సత్పురా పర్వతాలు ఏంటంటే భారతదేశాన్ని, ఈ వింధ్య సత్పురా పర్వతాలు ఎలా ఉన్నట్లేదు గంగా సింధు మైదానానికి దిగిన వింధ్య పర్వతాలు, దానికి దిగిన సత్పురా పర్వతాలు సమాంతరంగా ఉన్నాయి. అవి ఏంటంటే భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశానికి విభజించడం అనేది జరుగుతుంది. నర్మదా నది అనేది ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమిని దక్కన్ పీఠభూమిగా, అలాగే పైన మాల్వా పీఠభూమి విభజించడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం క్లాసు. ఇది ఈ రోజు క్లాసు మొత్తం కంప్లీట్ చేసాం. రేపు నెక్స్ట్ క్లాస్ ఏంటంటే గంగా సింధు మైదానం, ఎడారుల గురించి, తీర మైదానాల గురించి మనం రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయవలసిన కోరుచున్నాను. నెక్స్ట్ మరొక కొత్త క్లాస్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.